సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు రాకపోవడంతో సభ వెలవెలబోయింది. రాహుల్ సభకు చేరుకున్న జనాలు మాత్రం అటువైపే రాలేదు. దీంతో రాహుల్ క్యారీ వ్యాన్ లోనే ఉండిపోయారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యేటువంటి సరూర్ నగర్ బహిరంగ సభకు సంబంధించి జనం రాలేదని చెప్పాలి. సభ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిందిగా చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సభలో పాల్గొని అయితే మల్కాజ్గిరి అభ్యర్థి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సభకు సంబంధించి భారీగా జన సమీకరణ అయితే ఏర్పాటు చేశారు. కానీ జనం రాక సభ అంతా వేలవేలమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలల కాలంలో అనేక సమస్యలు ముఖ్యంగా వెంటాడుతున్నటువంటి ముఖ్యంగా తాగునీటి కావచ్చు, లేదా నగరంలో కరెంటు కోతలు, తాగునీరు ప్రధానమైనటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ ట్యాంకర్ల కోసం ప్రజలంతా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు కరెంటు కోతలు కూడా భారీగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. దీన్ని చేపట్టి ఈరోజు అక్కడ సభకు రాహుల్ గాంధీ సభకు రాకపోవడానికి కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమస్యలే ప్రధాన కారణంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీగానైతే ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. కుర్చీలు కూడా భారీగా వేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ జనం రాక సభ అంతా వెలవెలమైనటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. మరికొంతమంది తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ వచ్చే నాటికి ఏ రకంగా ఉంటుందో చూడాల్సిన పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.